హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు. రెండవదిగా ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి మన ప్రియుల సంఘ పెద్ద గారు యోసేపు గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. మూడవదిగా చేరికూడి వచ్చిన మీ అందరికీ, సంఘబిడ్డలను మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, బలపరచును గాక, ఆశీర్వదించును గాక, తన సేవలో నడిపించును గాక, తన రాకడలో మన ప్రభు మనందరినీ ఎత్తిపెట్టుకొనుగును గాక, గొప్ప ఆశీర్వాదాల ప్రభు మనందరిపై కుమ్మరించును గాక. ప్రాముఖ్యంగా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి వేదనంతా కూడా ప్రభు తొలగించును గాక, ప్రతి అక్కర్లని నా ప్రభు తీర్చును గాక. దేవునికి స్తోత్ర. చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో నమస్కారం విన్నాను. వారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. ప్రభు అత్యధికమైనటువంటి మేలులు వారి పట్ల జరిగించును గాక. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈ ఇంటిలో ఈ కూడిక జరగడం ఇది రెండోసారి. ఈ ఇంటిలో ఈ కూడిక జరగడం రెండోసారి. మొదటిసారి ఎప్పుడని అడుగుతారేమో, ఈ గృహప్రవేశం జరిగినప్పుడు. దేవునికి స్తోత్రం. ఈ ఇంటిలోనికి వచ్చినప్పుడు జరిగింది. ఇప్పుడు మరలా ఈ రెండోసారి ప్రార్థన కూడిక జరుగుతుంది. యాక్చువల్లీ రెండోసారి ఎప్పుడు జరగాలంటే క్రిస్మస్ సెలబ్రేషన్ డిసెంబర్ నెలలో జరగాలి. ఆ రోజు తల్లిగారు చాలా కన్నీరు పెట్టుకున్నారు. నాతో చెప్పారు, అయ్యా ఏమనుకోవద్దండి, నాకున్న పరిస్థితిని బట్టి నేను దేవునికి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను, మా గురించి ప్రార్థన చేయండి, దేవుడు మాకు ఎప్పుడు అనుకూల పరిస్థితి అప్పుడు పెట్టుకుంటామని చెప్పి వారు నా దగ్గర ఎంతో కన్నీరు కార్చి సాక్ష్యాన్ని చెప్పారు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఈ రోజున ప్రార్థన ఎందుకు పెట్టుకోవట్లేదని చాలామంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా వారికి ఉన్న సమస్యలు అలాంటివి. దేవునికి స్తోత్రం. కానీ నేను ఒక మాట చెప్పగలను, ఎన్ని సమస్యలు ఉన్నా ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనుకోవడం కంటే, నాకు నా సంఘం ఉంది, ప్రార్థన చేస్తుంది, నా సంఘం యొక్క ప్రార్థన నాకు ఆదరణ ఇస్తుంది, నా సంఘ బిడ్డల యొక్క ప్రార్థన నాకు సంతోషాన్ని ఇస్తుంది, నా సంఘ బిడ్డల ప్రార్థన నా జీవితాన్ని ఉత్తేజపరుస్తుంది, వారందరూ నా ఆత్మీయ బిడ్డలు అని అనుకుని ఎప్పుడైతే ప్రార్థన పెట్టుకుంటామో అప్పుడు మన జీవితాల కార్యాలు జరుగుతాయి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ప్రార్థన ఎప్పుడు ఆగకూడదు. ఆమేన్. అది దినదిన ప్రార్థన అయినా, ప్రతిదినం ప్రార్థన అయినా, కుటుంబ ప్రార్థన అయినా, ఒకవేళ కృతజ్ఞత ప్రార్థన అయినా, నెలకూడికైనా, ఏదైనా దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు ఆయన చేసేటువంటి పరిచర్య దినాలలో ఆయన ఎక్కువగా ప్రార్థన చేస్తూ పరిచర్యకి వెళ్ళేవాడు. ఈ పరిచర్య ఇంత ప్రభావితం అవ్వడానికి గల కారణం ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన. తనతో పాటు తన శిష్యులందరినీ కూడా ప్రార్థన నేర్పించాడు. ఒక రోజున శిష్యులందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు ప్రభు అని అడిగితే, నా యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద కూడా నెరవేరాలి. మా అనుదిన ఆహారము మా ఎడల అపరాధములు చేయించిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము, మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించుము, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే తోడై ఉన్నావు. దేవునికి స్తోత్రం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఆమేన్. ఏ కీడు రాకుండా మాకు కాపుదలుండు. ఇది యేసు ప్రభులు వారి శిష్యులకు నేర్పించిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మనం ఇది వరకు ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నప్పుడు మనం ఉపవాస ప్రార్థన పండుగలు పెట్టినప్పుడు ఒక పాట మనకి గుర్తుండదో లేదో మరి తెలియదు, కానీ ప్రార్థనా బృందం లేపవా తండ్రి, ప్రార్థనా జీవితం ఇయ్యవా ప్రభువా, అబ్రహాము చేసిన ప్రార్థన, ఇస్సాకు చేసిన ప్రార్థన, యాకోబు చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన మాకు చప్పట్లు. ప్రార్థనా బృందం లేపవా తండ్రి, ప్రార్థనా జీవితం ఇయ్యవా ప్రభు. దేవునికి స్తోత్రం.
మన కుటుంబ పరిస్థితుల్లో ఏ సమస్య వచ్చినా ముందు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళడం కంటే, అమ్మా వినండి, హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళడం కంటే ముందు ప్రార్థన. ఆమేన్. ఉదయకాలంలో ఆ రోజు నాకు ఎంతగానో యోసేఫ్ గారు ఫోన్ చేశారు. ఎప్పుడది 28వ తారీఖు, 26వ తారీఖు, దేవునికి స్తోత్రం. 26వ తారీఖు తెల్లవారుజామున అప్పుడే ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆన్లైన్ ప్రేయర్ అయ్యింది. ఈ ఆన్లైన్ ప్రేయర్ అయిపోయిన తర్వాత కాసేపు అట్లా ఆ మొబైల్ చూస్తూ ఉంటూ కాసేపు 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసరికి మళ్ళీ కాసేపు పడుకుందాంలే, మళ్ళీ లెగిద్దాం అనుకుని చెప్పి నేను సిద్ధాంత ప్రాంతంలో సేవకుల కూడికి సిద్ధమవుతూ ఉన్నాను. అంతా అయిపోయింది. 6 ఆ టయానికి వెంటనే ఫోన్ చేశారు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాను. అయ్యా ఇలాగా పాపను హాస్పిటల్లో జాయిన్ చేశాము, పాప గురించి ప్రార్థించండి అని చెప్పగానే ఆ రోజు ఆ క్షణమే ప్రార్థన చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మీరు ఎప్పుడైనా మన జీవితాల్లో ఏ సమస్యలు ఎదురైనా ముందు చెప్పుకోవాల్సింది దేవుడితో. ఆమేన్. ముందు మనం ఎవరితో చెప్పాలి? దేవుడితో చెప్పాలి. నన్ను మాట అడిగినామండి, దేవుడితో చెప్పుకున్న తర్వాత ఇతరులతో చెప్పుకుంటే మన జీవితంలో నా దేవుడు ముందుగా కార్యం చేస్తాడు. కొన్ని మాటలు మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్న వాక్యంలో నుంచి చదవండి. పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచన భాగం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారికి రాస్తూ ఆ పత్రికలో ఏమని సెలవిస్తున్నాడంటే, ఓ నా తిమోతి, మనము నమ్మదగని వారమైనను. ఆమేన్. మనం ఎలాంటి వారం? నమ్మించి మోసం చేసేటువంటి వారు మనుషులు మన మధ్య చాలామంది ఉన్నారు. చాలా వరకు మోసం చేసేవారితోనే స్నేహం చేస్తాం. నన్ను క్షమించాలి. అలా కారణం ఏంటంటే మనకు తెలియదు కాబట్టి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో నా దేవాతి దేవునితో ఉండేటువంటి ఆ సాన్నిహిత్యం, నా దేవాతి దేవునితో ఉండేటువంటి సహవాసం, ఆ దేవాతి దేవునితో ఉండేటువంటి ఆ నమ్మకత్వం ఎప్పుడైతే భార్యాభర్తలుగా ఆదాము అవ్వలు దేవుని గణపరుస్తూ దేవుని ఆరాధిస్తూ ఆ సాయంకాల వేళలో నా దేవునితో కలిసి మాట్లాడుతూ ఉండేటువంటి సందర్భంలో నా దేవుని విడిచిపెట్టి మోసం చేసేవారు సహవాసం చేశారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఏ మనుషుల గురించి మాట్లాడట్లేదు, కానీ ఏ దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉన్నాడో ఆ దేవుడు మనకు తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. దేవునికి స్తోత్రం. అన్నమాట అడిగినామండి. పాము స్వభావం ఏంటి? దాన్ని ఎంత పాలు పేసి పెంచినా అది కాటేస్తుంది. ఆమేన్. కొన్ని కుక్కలు ఉంటాయి, ఎంత బాగా పెట్టినా ఎంత బాగా చూసినా దానికి స్వభావం ఏంటి? కరవడం. ఆమేన్. అలాగైతే నా దేవుని స్వభావం ఏంటంటే ఆయన ప్రేమించే దేవుడు, ఆయన నమ్మకం చూపించే దేవుడు, మన పట్ల కనికరం చూపించే దేవుడు, మన పాపమును క్షమించే దేవుడు, మన దోషములు తీసివేసే దేవుడు. అమ్మా, దేవుడు అందరూ నోరిచ్చాడా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఓ నా తిమోతి, మనము నమ్మదగిన వారమైన, అంటే అక్కడ అపోస్తలుడైన పౌలు కూడా కలుపుకుంటున్నాడు. ఏమనంటే, నేనేదో పెద్ద సేవ చేస్తున్నానని, నేనేదో దేవుని సువార్తలో ఉన్నాను కాదు, అంతకుముందు నా బ్రతికిది, నా బ్రతుకును మార్చిన నా యేసు నమ్మకత్వంగా సేవ చేయమని చెప్పాడు. అందుకే మరొక్కసారి నీతో మాట్లాడుతూ ఉన్నాను, ఓ నా తిమోతి, ఎవరు దైవజనుడా? ఇదిగో ఆయన ఎలాంటి వారు తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉన్నమాట అన్నాడు, ఆయన తన స్వభావమునకు విరోధముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన స్వభావానికి విరోధముగా ఏదియో, విరోధముగా అర్థం ఏంటి? ఈరోజు మనతో ప్రేమగా మాట్లాడతారు, కొంచెం సేపు అయిన తర్వాత అదే మాటలు చాలా కోపంగా వస్తాయి, ఎదుటిగా వస్తాయి, బాధ పెట్టేట్టుగా వస్తాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నమాట. మా మొబైల్ ఏమా, ఆయన మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. చదవండి కొన్ని మాటలు. స్తోత్రం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచన భాగం. ద బుక్ ఆఫ్ గలషియన్స్ చాప్టర్ నెంబర్ 6:7. మోసపోకడి దేవుడు చాలు. దేవునికి స్తోత్రం. మోసపోకడి. ఎవరో మిమ్మల్ని మోసం చేశారనో,
ఎవరో మిమ్మల్ని పల్లెత్తి మాట అన్నారనో, ఎవరో మిమ్మల్ని గాయం చేశారనో, ఎవరో ఎన్నో రీతిలుగా మాట్లాడినారనో, అవమాన పాలు చేశారనో, హేళన చేశారనో, ఎన్నో రీతిలుగా మిమ్మల్ని అనేక రీతిలుగా అప్పుల పాలు చేశారనో మోసపోవద్దు. ఆమేన్. అక్కడ రెండు మాట రాయబడింది, దేవుడు గట్టిగా చెప్పాలి, దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున అమ్మగారు చెప్పినటువంటి, తల్లిగారు చెప్పినటువంటి సాక్ష్యంలో యోసేపు గారు ఎవరికైతే ప్రార్థన చేయడానికి వెళ్ళారో ఆ ప్రార్థన చేసేటువంటి వారిలో కొంతమంది ఏం చేశారంటే, మీకు ఎందుకు సార్, మేము లేవా, మీకు కొంచెం సపోర్ట్గా నిలబడతాం అని చెప్పి మోసం చేశారు. దేవునికి స్తోత్రం. ఎవరి మాట చెప్పి తెలుసా? దేవుని మాటను చెప్పి. దేవునికి స్తోత్రం. అందుకని ఒక పాస్టర్ గారు రాశారు కదా, స్టీవెన్సన్ గారు, దేవుడిని అడ్డం పెట్టి మోసాలు చేయబో, బైబిలు చేత పట్టి వేషాలు. దేవుడిని అడ్డం పెట్టి వేషాలు వేయకో, బైబిల్ చేత పట్టుకొని అబ్బా ఇది నా అధికారం అని చెప్పి ఇష్టానుసారంగా బ్రతకద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా దేవుడు ఎప్పుడూ వెక్కిరింపబడాడు. ఆమె గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లోతు ఆ ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయంలో ఎప్పుడైతే నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడో, సొదొమ గొమొర్రా పట్టణంలో అటువంటి నీతిమంతుడు మరొకడు ఎవ్వడూ లేడు. తన కుటుంబంలో ఉండే నీతిమంతులు తప్ప ఇంకెవ్వరు కూడా ఆ ప్రాంతంలో ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. అటువంటి వాడు ఆ గవిని దగ్గర ఉండేసరికి అనేక మంది గుమ్ముకోడి ఆ ఇంటిలోనికి చొరబడ్డానికి వచ్చినప్పుడు ఆయన అన్నాడంట, అయ్యలారా ఇంత పాతకము చేసుకొనకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగా, రే ఎవడో వచ్చి మనకి ఎంతగానో న్యాయం తీర్చాలనుకున్నాడు, రే ముందు వీళ్ళు ఆగేండ్రా. దేవునికి స్తోత్రం. అందరూ వెక్కిరించాలనుకున్నారు, అందరూ అనేక రీతిలో మోసం చేయాలనుకున్నారు, అందరూ అనేకమైన మాట్లాడదాం అనుకున్నారు, అతను పాడు చేయాలనుకున్నారు, అతని విశ్వాసాన్ని పోగొట్టాలనుకున్నారు, అతని నీతిని తీసివేయాలనుకున్నారు. కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు గనక, ఆ దేవుడు వెక్కిరింపబడు గనక లోతును కూడా వెక్కిరింపబడకుండా అతనిని తన ఇంటి వారిని బయటికి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి నడిపించగలిగాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనం అనుకుంటూ ఉంటాం, ఇన్ని శ్రమలు మనకే కలగాల, ఇన్ని ఇబ్బందులు నాకే రావాలా, ఇటువంటి పరిస్థితులు ఉన్న నేనే వెళ్ళాలా, ఇంకెవరికి రావట్లేదేంటి, యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి వారి పరిస్థితులు ఇలాగే ఉంటాయంటే ఎస్ ఇలాగే ఉంటాయి. ఆమేన్. ఇందులో నుంచి నా ప్రభు ఎలాంటి విజయాలు ఇస్తాడో, ఎవరైతే మనం ఏలెత్తి చూపారో కన్నులారా వారు చూడాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకని నా దేవుడు వెక్కిరింపబడడు కనుక మోసపోవద్దు అని మరొకసారి నా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున వారు చేసినటువంటి విధానం కానీ, వారు కష్టపడినటువంటి విధానం కానీ, ఆ పాప ఎదురైనటువంటి సమస్యలు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఎంతగానో వారు ఎంత కన్నీరు కార్చారో అది దేవుడికి తప్ప మనుషులకి ఏది అర్థం కాదు. ఆమె ఆమె చాలామంది బాధ చెప్పుకుంటే తీరుతుంది అంటారు, కానీ ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి చెప్పాలి, అందరికీ చెప్పకూడదు. ఆమె అందుకని కొన్ని విషయాలు ఉంటాయి డాక్టర్తోనే చెప్పుకోగల విషయాలు, కొన్ని విషయాలు ఉంటాయి అమ్మతోనే చెప్పాలి, కొన్ని విషయాలు ఉంటాయి నాన్నతోనే చెప్పాలి. అంటే అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ నేను అంటాను, మనకు కలిగిన ప్రతి విషయాలు లేదంటే సమస్యలన్నీ కూడా నా దేవునితో పోసగుచ్చినట్టు చెప్పుకోవచ్చు. చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. పాడదాం. నేర్చుకొనుటకు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా. ఆమేన్. నేర్పించు యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర కూర్చొని ఒక మాట చెప్పిన, మరియమ్మ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుండగా నేను అనుకుంటూ ఉన్నాను, ఆ మరియమ్మ మనసులో ఏముందో యేసు ప్రభులు వారికి తెలియదా? మార్తమ్మ లోపల ఉందండి. ఈ మార్తమ్మ లోపలుండి అనేక రీతిలుగా పలు విధాలుగా కష్టపడుతూ ఏదో యేసు ప్రభుకు వండి పెట్టాలని ఎంతో కష్టపడుతుంది. అక్కగా నేను మా చెల్లికి సపోర్ట్ చేయాలి అని ఆశ లేదా? అయ్యో ఇంట్లో ఏదో పని చేయాలని ఆలోచన లేదా?
ఇంకో మాట చెప్తున్నాను, ఆ మరియమ్మ ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, అయ్యా నా తమ్ముడు మారలేదయ్యా, ఈ లాజరు ప్రతిసారి తప్పిపోతూ తిరుగుతూ ఉన్నాడు, వాడు బ్రతుకును మార్చండి అని తన మనసులో ప్రార్థన చేస్తూ ఉందేమో, తన మనసులో వేడుకుంటూ ఉందేమో, తన మనసులో గోజారుతూ ఉందేమో. అందుకని యేసు ప్రభు చెప్పిన మాట, మార్తా అనేకమైన పనులు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు అలసిపోతున్నవేమో, కానీ మీ అక్కగారు ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనందరి జీవితాల్లో ఉత్తమమైనది ఏంటంటే డబ్బు సంపాదన కాదు, కుటుంబ పోషణ కాదు, మన వ్యక్తిగత జీవితం కాదు, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడం. వినడం అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్తూ ఉండగా వినడం కాదు, దాన్ని వెంటనే అన్వయించుకోవడం, రాసేసుకోవడం. అందుకని యేసు ప్రభువుని కనినటువంటి మరియమ్మ ఆ గొల్లలు ఏ వార్త అయితే తీసుకొచ్చారో ఆ వార్త తీసుకురాగానే ఆ మాటలన్నీ కూడా తన హృదయంలో దాచేసుకుందంట. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు మన హృదయంలో ఫలించును గాక, మన హృదయంలో నా ప్రభు అంతరంగం అన్నింటినీ కూడా శోధించును గాక, ఆయన పరిశోధించును గాక, ఆయన ప్రభావితం చేయను గాక, ఆయన పరివర్తం చేయను గాక. దేవునికి స్తోత్రం. ఇది గలతీ పత్రికలో రాయబడినటువంటి మాట. మోసపోవద్దు, మన ప్రభు వెక్కిరింపబడే దేవుడైతే, ఆయన వెక్కిరింపబడాలంటే ఆయన నమ్ముకున్న వారిని వెక్కిరించే దేవుడి కాదు. ఆమేన్. కాకపోతే కొంచెం సమయం పడుతుంది, అదంతా కూడా మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు అతని మనస్సు మారి ఆమేన్ ఖచ్చితంగా అమౌంట్ అంతా చెల్లించుదురుగాక. గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఎంత గట్టిగా మనము వారిని వారించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అటువంటి మూర్ఖులతో ఎంతగా తగ్గి మనం ఉంటే అంత మంచిది. అవునా కదా? అందుకని బైబిల్లో రాబడిన మాట, మూర్ఖుల జోలికి పోవద్దంట. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు అడిగే తెలియదు. దేవునికి స్తోత్రం. రండి మరికొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చదవండి కీర్తన గ్రంథం 41వ సంకీర్తన 8వ చరణం. త్వరగా. కుదురని రోగము వారికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు వాక్యం మన వినికిడిలో ఫలాభివృద్ధి జరిగించును గాక. ఆమేన్. పరిశుద్ధానికి వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట, తన జీవితంలో అనేకమైనటువంటి శత్రువులు అతనికి ఎదురైనప్పుడు, అతనికి సంభవించినటువంటి రోగమును బట్టి, అతనికి వచ్చినటువంటి వ్యాధిని బట్టి వారందరూ కూడా ఆ మనుషుని గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో వీరికి కుదరని రోగం వచ్చింది. ఆమె ఏ రోగం వచ్చింది చెప్పాలి? ఏ రోగం? కొంతమందికి కుదరని రోగం ఏంటో తెలుసా? ఎదుటి వారిని ప్రేమించలేనటువంటి వాడికి కుదరని రోగం. దేవుడు ఎంతైతే అతను ఆశీర్వదిస్తున్నాడో ఆశీర్వాదాన్ని గుర్తెరగలేకపోవడం కుదరని రోగం. ఎవరైతే ఇతరులను ప్రేమించమని ఆ దేవుని వాక్యం సెలవిస్తుందో ప్రేమించలేకపోవడం కుదరని రోగం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకని భుజం తట్టి ఏ పర్వాలేదులే నా ప్రభునికి సహాయం చేస్తాడు అని చెప్పకపోవడం రోగం. ఇవన్నీ కూడా కొన్ని రోగాలు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ భక్తులు అంటున్నారంట, అనేకమైన శత్రువులు అంటున్నారంట, అయ్యా యేసయ్యా నా శత్రువులు నా మీద పగబట్టి అనేక రీతిలుగా నా గురించి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నాకు కుదరని రోగం నువ్వు ఇచ్చావంట, అది ఎన్నటికీ కూడా మార్పుదంట. దేవునికి స్తోత్రం. అది హల్లెలూయా. ఈ రోజున ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు మనకి ఎంత బాధ వస్తుంది, మనకి ఎంత వేదన కలుగుతుంది, మనం ఎంతగా ఏడుస్తాం, మనం ఎంత బాధపడతాం, మనం ఎంతగా కృంగిపోతాం. ఇంటిలో ఉండడం కంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒకటి చేసేసుకోవడం మంచిది. నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరుగా, నన్ను ఆదరించేవారు లేరుగా, నన్ను చూసేవారు లేరు కదా అని అనుకుంటూ అనేక రీతిలుగా బాధపడేవారు లేరంటారా? అనేక రీతిలుగా కృంగిపోయేవారు లేరంటారా? అనేక రీతిలుగా ఆ బాధ చేత, ఆ నొప్పి చేత తట్టుకోలేక, తాడుకోలేక అక్కడే ఉండిపోయినటువంటి వారు లేరంటారా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇదిగో కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. ఇంక ఈ పడక మీదే పడి ఉంటాడురా, వీడింక లేవడరా, వీడింక ఏం చేయలేడురా, వీడి వల్ల ఏది కాదురా అనుకున్న వారి ఎదుట నా దేవుడు జరిగించిన ఒక గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏంటి ఆ మాట? చూద్దాం. చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యోబు గ్రంథం 2వ అధ్యాయము 7-8 వచ్చిన భాగంలో
యోబు గ్రంథం 2వ అధ్యాయము 7-8 వచ్చిన భాగంలో. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. కూర్చుండగా దేవునికి స్తోత్ర. అయ్యలారా, ఇక్కడ ఉన్నారు అందరూ? 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తారా? గట్టిగా హల్లెలూయా. అమ్మ మాట బాగా వినండి. యోబు గురించి మాట్లాడతానంట. అపవాది ఏం చేశాడు తెలుసా? ఏ దేవత దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇతడు నిన్ను ఊరికినే స్తుతిస్తున్నాడు అనుకుంటున్నావా? ఇతడు ఊరికినే నీ ఎందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు అనుకుంటున్నావా? ఇతడు ఊరికినే నీ ఎందు అబ్బా అసలు ఇంత యథార్థవంతుడిగా ఉన్నాడని నువ్వు ఎలాగనుకున్నా వదిలే. అతని ఇంటి చుట్టూ నువ్వేం చేసావు? కంచి వేసావు. ఒక్కసారి దాన్ని తీసి చూడు. అతనికి బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. వాటన్నిటిని పెట్టి యెహోవా ఎవడని అంటాడేమో, చూడు నిన్ను విసర్జిస్తాడేమో, నువ్వెవరో తెలియక ఉంటాడేమో అని చెప్పి అపవాది చెప్పగానే నా దేవుడు పరీక్ష పెట్టాడు. ఎవరికో తెలుసా? యోబుకి. దేవునికి స్తోత్రం. మీరు బాగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో యోబుకు వచ్చినటువంటి శ్రమలు మరి ఏ భక్తుడికి రాలేదు, ఏ భక్తుడికి ఇవ్వలేదు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకం ఏదని అడిగితే యోబు. యోబు గ్రంథం, ఆదికాండ గ్రంథం కొంచెం సమ్మేళనం కలిగినటువంటి పుస్తకాలు, దగ్గర కలిగినటువంటి పుస్తకాలు, చరిత్ర కలిగినటువంటి పుస్తకాలు. ఇప్పుడు ఈ పుస్తకంలో రాబడినటువంటి యోబు గురించి ఏమన్నాడంటే అపవాది అతనిని నడినెత్తి వరకు, ఎక్కడి నుంచి? అరికాలు మొదలు నడినెత్తి వరకు కురుపులతో నింపేశాడంట. దేవునికి స్తోత్రం. అసలు ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచించండి. మనకు పుండు వస్తానే, కొంచెం బాధ వస్తానే, కొంచెం ఎవరు ఏదైనా అంటేనే దేవునికి స్తోత్రం. కానీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అసలు కురుపులన్నీ ఉంటే అసలు ఎలాగా ఆ బాధను తట్టుకుంటాడంటారు ఆయన? ఎలాగా ఆ వేదన భరించగలిగి ఉంటాడు ఆయన? అటువంటి సమయాల్లో కూడా ఈ యోబుకు ఉండేటువంటి కష్టాన్ని బట్టి యోబు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? ఎంత మాత్రం కూడా యథార్థతను వదలలేదు. మనకు కొంచెం కష్టం వస్తే చాలు ఏమంటాం? చెప్పడం పర్లేదు, దేవుడు లేడు కాదు, అసలు దేవుడు నాకు ఏం చేశాడు? చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందో తెలుసా? కొంచెం పొగరగా, గర్వంగా. ఆ దేవుడిని నమ్ముకున్నానండి, ఏం చేశాడు నాకు? ఏం చేయలేదు నాకు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అసలు మరొక మాట చెప్తాం, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా శ్రమలు వచ్చినప్పుడు ఒకటి యోబుని చూడండి, 2 యేసు ప్రభుని చూడండి. ఆమె ఒకటి యోబుని చూడండి, 2 యేసు ప్రభుని చూడండి. ఎందుకంటే యోబు తనకు సంభవించిన ప్రతి విషయం అంతటిలో దేవుని మీద ఆధారపడ్డాడు. యేసు ప్రభుకు వచ్చిన సమస్యలన్నింటిలో ఆయన ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ ప్రార్థనా జీవితం కలిగినటువంటి యోబు అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, తన స్నేహితుల దగ్గరికి వచ్చారు, అనుకున్న వారి దగ్గరికి వచ్చారు, భార్య దగ్గరికి వచ్చింది, పలు విధాలుగా అయ్యా ఇక్కడ యథార్థతను వదిలికిందో, ఇక యేసు ప్రభు లేడని, దేవుడు లేడని ఇంకా వదిలేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అయినను కూడా అటువంటి క్లిష్టమైన పరిస్థితిలో యోబు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? యోబు అన్న మాట ఏంటి తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడతావేంటి? అన్నీ ఇస్తేనే దేవుడా? అలా ప్రశ్న చూడండి. అన్నీ ఇస్తేనే, ఏమి ఇవ్వకపోతే దేవుడు కాదా? ఆమేన్. ఇలారా ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ కీర్తనకారుడు పలికినటువంటి మాటల్లో కుదరని రోగము వాడికి వచ్చింది కనుక ఆ మంచం మీదే పడుంటాడు కనుక ఆ మంచం మీద నుంచి లేవలేదు కనుక రే వీడి పని అయిపోయిందిరా అని హిజ్కియా గురించి కూడా మాట్లాడుకున్నారు. దేవునికి స్తోత్రం. హిజ్కియాకి కలిగినటువంటి మరణకరమైన రోగం, ఆ బాధ, ఆ క్యాన్సర్ పుండు ఎంతైతే బాధ కలిగించిందో వెంటనే ఆ యెషయా భక్తుడు వచ్చాడు, ప్రవక్త వచ్చాడు, ప్రార్థన చేసి అయ్యా ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడి ఇదిగో నేను ఇంకా బ్రతుకో గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమనగానే వెంటనే అదే బాధతో లేచి మోకాళ్ళు వేసాడు. పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాలా, పరిగెత్తుకుంటూ కంపౌండర్ని పిలవాలా, పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ప్రవక్త చెప్పగానే ఇది దేవుని మాట అని చెప్పి పడక మీద నుంచి లేచి తన ముఖముని ఎవరికి చూపించుకోలేక గోడ తట్టు త్రిప్పి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే పూర్వకాలంలో
పితరుల కాలంలో ఇప్పటికీ యెరూషలేము యొక్క గోడల దగ్గరికి వెళ్ళి అనేకమైన యూదులు ఆ గోడల మీద రాయబడినటువంటి హిబ్రూ వాక్యంలో కొన్ని ఉంటాయి, దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఇప్పటికీ చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ హిజ్కియా చేసిన ప్రార్థన అతని జీవితాన్ని ఒక 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్టుగా ఈరోజు మనం చేసేటువంటి ప్రార్థన వీరి కుటుంబానికి జీవమునిచ్చునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, ఐశ్వర్యం ఇచ్చునుగాక, అనేక రీతిలుగా వారందరిని అభివృద్ధి చేయనుగాక. ఆమేన్. ఈరోజు మనం ఆ ప్రార్థన చేయడానికి వచ్చాం. ఆమేన్. చప్పట్లు. యోబుకొచ్చిన సమస్యలలో ఆయన ఎక్కడికి కదిలిపోలేదు. ఒక కదలని బండగా దేవుడి మీద అలాగే ఆధారపడిపోయాడు, అలాగే ఉండిపోయాడు. ఆ ఆధారపడిన విధానాన్ని చూసి నా దేవుడు ఎంతగా ఆనందపడిపోయి ఉంటాడు, ఎంతగా సంతోషపడి ఉంటాడు, ఎంతగా ఉప్పొంగిపోయి ఉంటాడో నేను అనుకుంటూ ఉన్నాను. అపవాది దగ్గరికి వెళ్ళి, రే చూసేవా మావాడు, ఇదిగో సమస్యలకి ఏదో గురి చేస్తానన్నావే, ఇబ్బందులు గురి చేస్తానన్నావే, అనేకమైనటువంటి కురుపులతో నింపేశావుగా, ఆ రసి గారిపోతుందిగా, ఆ చిల్ల పెంకుతో గోక్కుంటున్నారుగా, ఆ స్నేహితులు వదిలిపెట్టేశారుగా, భార్య వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందిగా, ఇప్పుడు కుమారులు కొడుకులు అందరూ చచ్చిపోయారు కదా, ఆస్తంతా పోయింది కదా. చూడు 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 మావాడు ఎలా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనకు కలిగిన సమస్యలలో మన దేవుని మీద ఆధారపడినప్పుడు సాతానుగాడికి అపజయం, నా దేవునికి జయం. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు జయమునిచ్చేటువంటి దేవుని దగ్గర మనం ఉన్నాం కనుక ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనే దానికంటే, అయ్యో వీరికి కుదరని రోగం వచ్చింది అని అనుకున్న వారికంటే ఈ కుదరని రోగములు కూడా నా దేవుడు నాకు స్వస్థత ఇవ్వగలడు. ఆమేన్. ఇస్తాడేవాడా? ఇస్తాడేవాడా? ఇచ్చాడు. అందుకే సజ్జలుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ఆ పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చాడు, అందుకే బ్రతుకున్నాం. లేదండి ఈ పాటికి మూట కట్టుకుని ఎప్పుడో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా అని అనుకుంటారు బయట ఉన్నవాళ్ళు. ఏమని? వీళ్ళకి వచ్చినటువంటి శ్రమలను బట్టి, అనేకమైనటువంటి బాధలను బట్టి, అయితే నేనైతేనా ఇలా చేసి ఉండేదాన్ని కాదు, ఇలా చేసేవాడిని కాదు, చక్కగా ఎక్కడ దిక్కున అప్పు చేసి కట్టేసేటువంటి వాడిని, అనేకమైన మాటలు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ఒక్క రూపాయి తెచ్చిపెట్టే మాట ఉండదు వాళ్ళ దగ్గర నుంచి, ఉంటుందా? దేవునికి స్తోత్రం. పైకి మాటలు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాను. నేను అంటాను, ఈ గొప్ప గొప్ప మాటలు పలికే దగ్గర రానేకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అందుకని సామెతలో రాయబడిన మాట, ఇదిగో గాయములు చేసి నీ స్నేహితుడు నిన్ను ఎంతైతే రేపుతున్నాడో వాడు నీ జీవితాన్ని కాపాడుతున్నాడు, గుర్తుపెట్టుకో. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అటువంటి మాటలు ప్రభు వాక్యం ద్వారా నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ రోగం వచ్చినటువంటి యోబు గురించి ఆ స్నేహితులు అలాగే మాట్లాడారు, కానీ స్నేహితులైనటువంటి వారందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు, కానీ ఈ యోబు మాత్రం అలాగే నిలకడగా ఉన్నాడు. ఒక మాట చెప్తాను చూడండి. కీర్తన గ్రంథం 3వ సంకీర్తన 2వ వచన భాగం. కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథం 3వ సంకీర్తన 2వ వచనం. దేవుని వలన అతనికి రక్షణ ఏమయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారనేకులు. దేవునికి స్తోత్రం. ఏమన్నారంటే మరికొంతమంది, రే దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ, దేవుడి మీద ఆధారపడ్డాడు కానీ, ఏదో భక్తి చేస్తున్నారు కానీ అసలు ఆ దేవుడు వాళ్ళ రక్షణ ఏమి
దొరకదు. రక్షణ ఏమి దొరకదు. దేవునికి స్తోత్రం. లోకస్వార్త 18వ అధ్యాయంలో అక్కడ ఒక తల్లిగారు ఉన్నారు. ఆ తల్లిగారు ఏం చేస్తున్నారంటే తనకును తన ప్రతివాదికి కలిగినటువంటి కష్టాన్ని బట్టి ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్తే ఆ లాయర్ గారికి ఒక మంచి పేరు ఉంది. ఆడు దేవునికి భయపడ్డో మనుషులు లక్ష్య పెట్టాడు. అటువంటి ప్రతివాది, అటువంటి న్యాయకర్త అయినటువంటి ఆ న్యాయవంతుడి దగ్గరికి వెళ్తే అన్యాయవస్తుడైనటువంటి అతని మనస్సును మార్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అన్యాయస్తుడే మారిపోయాడు. ఇప్పుడు మనం మోసం చేసినాడు మారడా? చెప్పండి అమ్మా, మారడా? దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండో మాట అంటున్నారంట, రే అసలు ఆ దేవుడి మీద ఆధారపడ్డాడు కానీ అసలు దేవుని వలన వారికి ఏమీ రక్షణ కలగదని చెప్పుకొని వారందరూ అనేకులు. ఒకరు కాదంట, ఇద్దరు కాదంట, ముగ్గురు కాదంట, కొంతమంది కాదంట, అసలు అనేకం అన్నదానికి ఊహించుకోండి. సేన అనే దానికి అర్థం ఏంటి? అని సేన అనేటువంటి అర్థం ఏంటి? ఎక్కువ మంది, 2000 మంది దెయ్యాలంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 2000 మంది కాదు, ఎంతమంది మాట్లాడుకోండి. ఏ దేవుడి మీద అయితే ఆధారపడ్డామో, ఏ దేవుడి మీద అయితే నమ్మకం ఉంచామో ఆ దేవుడి మాట తప్పే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చూపిస్తాను, చదవండి. కీర్తన గ్రంథంలో 38వ సంకీర్తన 3 నుంచి 7 వచనాలు. కీర్తన గ్రంథం 38వ సంకీర్తన 3 నుంచి 7 వచనాలు. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యమును, నా శరీరమును, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నది. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. దేవునికి స్తోత్రం. అక్కడ యోబుకేమో నా దేవుడు పరీక్ష పెట్టాడు. కొన్ని సందర్భాల్లో మనం మూర్ఖతను బట్టి తెచ్చుకున్నటువంటి కొన్ని గాయాలు ఉంటాయి. ఆమె మన మూర్ఖతను బట్టి. కొంతమంది చూడండి, రే బాబు దేవుని బండి ఇచ్చాడురా, కొంచెం స్లోగా వెళ్ళరా అంటాం. వింటాడా? గడిగా చెప్పండి, వింటాడా? ఎండ రే కొంచెం స్లోగా వెళ్ళు, తప్పు లేదు, దేవుడు మన మంచి బైక్ ఇచ్చాడు. అసలు మా తెలిసిలే ఎలా తోల, మా తెలియదేంటి? మీరు చెప్పారు వయసులో ఉన్నప్పుడు ఎలా తోలలే ఏమంటారా? వయసులో ఉన్నప్పుడు కాలు చేతులు ఇరిగిపోతాయి. స్పీడ్కి వెళ్ళి ఏం చేస్తారు ఇలా? రాజారావు గారు స్పీడ్కి వెళ్ళి ఏం చేస్తారు ఇలా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు అసలే ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, కొంతమంది కుర్రకారు ఉంటారు కదా, అమ్మాయిలు అప్పుడే ఎగ్జామ్ నుంచి బయటికి రాగానే డ్రుర్రంటి బండి వేసుకొని వచ్చి అలా స్కిడ్ వేసి. దేవునికి స్తోత్రం. గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే నేను కాలేజీ చదువుకున్నాను కాబట్టి. ఆమె నేను తోలేదమ్మా, అసలు తోలేదు. నేను బండి అంత స్పీడ్గా తోలేదు. వెళ్ళి యాక్సిడెంట్ చేయడం కానీ, ఎందుకంటే ఎక్కువ మీటింగ్స్కి వెళ్ళే సమయాల్లో స్పీడ్, అది సంతోషం అడగని చెప్తాడు. నేను స్పీడ్గా తోలలేదు ఆయన అడగని చెప్తాడు. ఎందుకంటే 6-7 దగ్గర మాకు జరిగిన యాక్సిడెంట్ లైఫ్లో మర్చిపోం మేము. ఆడొచ్చేటువంటి కారు 120 స్పీడ్లో ఉన్నాడు. మేము ముసలాన్ని తప్పిద్దామని చెప్పి ముసలోళ్ళు పడిపోయాము. దేవునికి స్తోత్రం. గాల్లో ఇంచుమించు 6 అడుగులు పైకెత్తి సినిమాల్లో చూసాం. అది మా జీవితంలో చూసాం. అది దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతగా మనము ఒదిగి ఉంటామో అంతగా హెచ్చింపబడతాం. ఇక్కడ అన్నాడు, ఇదిగో నా మూర్ఖత వలన కలిగిన గాయాలు దుర్వాసన కొడుతున్నాయి, కంపు కొడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాడు. ఇది కంపు ఎలా కలిగినాయి అంటే ఇది మూర్ఖత. దేవునికి స్తోత్రం. దేవుడు ఐగుప్తుల మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించాడు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద వెళ్ళిపోతున్నప్పుడు రే ఇది ఎలా జరిగిందిరా అని అవగాహన లేకుండా వెళ్ళిపోయారు మూర్ఖంగా. పోనీ లోపలికి వెళ్ళిపోయాం, రే ఏంట్రా లోపలికి వచ్చాము, ఒరి ఈ నీళ్ళేంట్రా రాశిగా మిగిలిపోయినాయి, గోడలుగా ఉన్నాయేంటి అని అనుకోవడం మానేసి వాళ్ళని ఎలాగైనా చంపాలి, వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి పరుగులెత్తుకుంటూ తరుముకుంటూ వెళుతున్నారు. ఆ మూర్ఖత గల ఆత్మ ఎప్పుడైతే వారి మీద కుమ్మరింపబడిందో ఒక్కడు కూడా మిగలకుండా అందరూ సమాధి అయిపోయారు. దాన్ని తెలుగులో జల సమాధి అయిపోయారు. ఏమైపోయారు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ చూసినా యుద్ధాలు. 2022 సంవత్సరంలో ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరొక మధ్యలో ఇప్పుడు ఇస్రాయేల్కి ఇరాన్కి మధ్య యుద్ధం. ఇటు ఇస్రాయేల్కేమో అమెరికా సపోర్టు, ఇరాన్కేమో
చైనా సపోర్ట్. దేవునికి ఇస్తాం. పెద్ద పెద్ద దేశాలు ఇప్పుడు యుద్ధం. ఇప్పుడు మనకి చాలా వరకు రేట్లన్నీ పెరిగిపోయి ఉంటాయి, చాలా వరకు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యుద్ధ రాష్ట్రం మీదకి రాష్ట్రం, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, ఇలాగ ఎప్పుడైతే యుద్ధాలు వస్తున్నాయో దేని రాకడ సూచనలు అతి సమీపంగా ఉన్నాయి. ఆమె ఇంకా మనం సజ్జులుగా ఉండమా అని ఎత్తబడాలి. ఆమె అని ఎప్పుడైతే మేఘ మీద రాగానే ప్రవీణ్ వచ్చామా, వద్దు ప్రభా మా సంఘం రావాలి, వాళ్ళు కూడా తీసుకొచ్చే అన్నాడు అనుకో, మొత్తం అందరూ ఎక్కి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆమెనేం చెప్పరేంటమ్మా, రాజుగారు అంటున్నారు వద్దండి పాస్టర్ గారు, నేను బయటికి వెళ్ళి కొంచెం ఆ ఇల్లు అవన్నీ తుడిచేసి వస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనందరం ఎత్తబడాలి. ఆమె ఇప్పుడు ఈ సమస్యలో కొంతకాలం మట్టికి, జీవితాంతం మనతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పమంటారండి, సువార్త చేసేటువంటి ఆ దినాలలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎంత పరిచర్య చేశాడో ఆయనకి తెలుసు, దేవుడు తెలుసు. ఎప్పుడైతే ఆ పరిచర్య చేస్తూ ఉన్నాడో అనుకోకుండా ఒక చిన్న బలహీనత వచ్చి ఆ 3 రోజులు అక్కడే ఉండిపోయి సువార్త చెప్పకుండా, దేవుని పనిలో ఉండకుండా 3 రోజులు ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఏంటి సమస్య, ప్రభువా ఏంటి బాధ, ఏంటి కష్టం అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నా దేవుడు ప్రత్యక్ష మాట అన్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. దేవునికి స్తోత్రం. నా కృప నీకు చాలు. దాని అర్థం ఏంటంటే, ఈ బలహీనతలు ఉన్నా నేనేం చేయలేవు, ఈ సమస్యలు ఉన్నా నేనేం చేయలేవు, నా కృపనికి ఇస్తున్నాను కాబట్టి ఈ కృపను పట్టుకుని వెళ్ళిపో. ఆమె దైవజనుల నాన్నగారు ఇది పట్టుకునే ఆ గుండెలో ఎన్ని హోల్స్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా దేవుని వాక్యను పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నీ కృప నాకు చాలన్నో, చచ్చేంత వరకు నీ వాక్యం చెప్తా. ఆమె ఒక మాట చెప్పంటారా, ఈ గుండెలో కలిగినటువంటి ఈ బాధ వేదన, ఆ హార్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది శరీరాన్ని చంపగలిగిందేమో కానీ ఆత్మను చంపలేకపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మా నిరీక్షణ అదే, మా నమ్మకం అదే, మా ఆధారం అదే. దేవునికి స్తోత్రం. మమ్మల్ని పిలిచిన దేవుడు ఎప్పుడు మాట తప్పడు. ఆమేన్. మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. నాన్నగారికి ఎంతైతే ఆయుష్నిచ్చాడో అంతకంటే రెట్టింపు ఆయుష్ని ప్రభు మనకి ఇచ్చిన గాక తన పరిచర్య కోసం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి ఏమన్నాడండి భక్తుడు, ఇదిగో నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నన్ను ఏం చేసిందో తెలుసా, నా శరీరమును విడిచిపోయింది. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ. ఆమె ఇప్పుడు బాగా ఆలకించిన భక్తుడు ఏమన్నాడు, అయ్యా నీ కోపాగ్ని వలన నా శరీరములో ఉండేటువంటి ఆరోగ్యం తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందయ్యా. దయచేసి కోపడద్దు ప్రభువా, నా మీద జాలి చూపించవా, కనికరం ఉంచవా, నాతో మాట్లాడండి అయ్యా అని భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఇంకో మాట్లాడిన కింద ఏమన్నా తెలుసా, నా ఎముకలలో స్వస్థత లేదు. ఎందుకు లేదు ఎముకలలో స్వస్థత? కొంతమంది చూడండి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే, అమ్మా ఎముకల్లో ఉండేటువంటి ఆ మూలుగు గుజ్జు ఏదో అది అరిగిపోయిందమ్మా. ఏంటంట, ఎవరు తీసారు, ఎవరన్నా తినేసారా? అరిగిపోవడం అంటే అర్థం ఏంటి? అక్కడ అన్నాడు, నా పాపము వలన నా ఎముకలలో ఉండేటువంటి ఆ స్వస్థత లేదు. ఆమె గట్టి హల్లెలూయా. మీరు ఎప్పుడైనా మూలిగి తిన్నారమ్మా? మూలిగా మాట్లాడరేంటి? తిన్నారా? నేనైతే ఎలా తిన్నా తెలుసా, కొట్టుకొని మరీ తిన్నాను. ఆమె ఎంత రుచిగా ఉంటుందో తెలుసా. నేను అంటాను, అటువంటి రుచి కంటే ఎక్కువగా రుచి ఏంటంటే దేవుని వాక్యం. ఆమె ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న మనందరిలో అటువంటి రుచికరమైనటువంటి వాక్యం మన జీవితాల్లో ఆరోగ్యం ఇచ్చిన గాక. మన ఎముకలలో ఉండేటువంటి ఏ స్వస్థత అయితే కోల్పోయామో ఆ స్వస్థత పొందుకుందుము గాక. మన పాపమును పరిహరించిన దేవుని సన్నిధానంలో ఆ స్వస్థతను ఆశీర్వాదముగా పొందుకుందుము గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడు నువ్వు? 2 మాట, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద. ఆమె ఏంటంటే మోయలేని, చెప్పలే మోయలేని. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నన్ను మాట్లాడు, మోయలేని బరువు అంటే ఏంటి? భర్తను అడగండి. పిల్లల భారం, కుటుంబ భారం, భార్యను అడగండి. పిల్లలు ఆ పుస్తకాలు మోసాడు, ఆ భార్యను అడగండి. ఆమె అప్పుడప్పుడు దావిదరాజు కూడా అడగండి బండి విషయంలో. దేవునికి స్తోత్రం. ఎంత భారమో తెలుసా? దేవునికి స్తోత్రం. మా రాజారావు గారిని అడగండి, ఎంతో దూరం వెళ్ళి ఆ పని చేసుకుని వస్తారు.
భారం అడగండి. ఈరోజు మనకి నిద్ర భారం. పాస్టర్ గారు ముగించండి అయ్యారు, ఎంత దూరం వెళ్ళాలి తెలుసా? దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. భారం, ఇది ఏ భారం అంటే మోయలేని భారం. నేను అంటాను, వీటన్నిటిని పక్కన పెడితే సహోదరు జ్యోతిని అడగండి ఎంత నొప్పిని భరిస్తుందా. ఎవరు అంటారు చూసారా, భరించే వాళ్ళకే ఏంటది. ఆమె ఇక్కడ చెప్పేవాళ్ళకి తెలుస్తుంది ఏంటది. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుని సేవ అంటే చావుతో సమానం అన్నాడు సేవకుడు. చావో రేవో వెళ్తే రేవికి వెళ్తా, లేదా చత్తాం. ఆమెన్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు మోయలేని బరువు. అబ్బా, నా మీద మోపేశారండి, నా తల మీద అబ్బా ఎంత భారమో తెలుసా, ఎంత నొప్పో తెలుసా. అసలే మండిపోతుందంటే అసలే ఎండాకాలం ఇంకా మండిపోతుంది. దేవునికి ఇస్తాం, చెప్పండి హల్లెలూయా. ఇక్కడ రెండు మాట అంటున్నాడు 5వ వచనంలో, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రమించుచున్నవి. 6వ వచనం, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. దేవునికి స్తోత్రం. 7వ వచనం అంటున్నాడు, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో చెప్పాలి ఆరోగ్యమే, నా శరీరంలో ఏమి లేదు చెప్పాలి, ఏమి లేదు. మొన్న దావిదరాజు గారు సాక్ష్యం చెప్తూ మాట్లాడారు, ఉదయకాలంలో లేచి పనికి వెళ్ళినప్పుడు నా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడండి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటో తెలియని బలహీనత అండి. అంటే ఇంత ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఆ బలహీనతను తీసివేయలేడా, తొలగించలేడా, మీకు ఆరోగ్యం మరలు ఇవ్వలేడా? దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యమే లేనటువంటి మనకు ఆరోగ్యం ఇచ్చేది. ఆమేన్. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో, నీవు నీ దేవుడిని యెహోవా మాటని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నా దేవుడు నీ జీవితంలో ఏ స్వస్థతనైతే ఇవ్వగలడు అనుకుంటున్నాడు, ఐగుప్తులకు కలుగజేసిన రోగములన్నిటిలో ఏది ఉనికి రానియ్యాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. ఒకవేళ రోగం వచ్చిందనుకో, రాదు, వచ్చిందనుకో, ఆ వచ్చినప్పుడు కూడా నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చదవడం మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 41వ వచన భాగం. దానికంటే ముందు 27:63 అది చదవండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని చంపేస్తాం అనుకున్నారు వీళ్ళు, యేసు ప్రభుని సిలువ వేస్తాం అనుకున్నారు వీళ్ళు, యేసు ప్రభుని పాతిపెట్టాం అనుకున్నారు వీళ్ళు. కానీ అక్కడ వాళ్ళొక మాట ఏమన్నారు తెలుసా? అయ్యా, ఆ వంచకుడు 3వ దినమున సజీవుడై లేస్తాడన్న మాట మాకు వినబడిందయ్యా. ఆమేన్. అంటే ఇప్పుడు యేసు ప్రభు లేస్తాడన్న నమ్మకం వీళ్ళకి కలిగిందా లేదా? లేస్తాడనేటువంటి భయమే కదా వీళ్ళు ఏం చేసింది, ఆ సమాధి దగ్గర సైనికుల్ని ఆ కావలాగా పెట్టింది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే ఆయన చెప్పిన మాట 3వ రోజున సజీవుడిగా లేస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే మరణాన్ని జయించి తిరిగి లేచినప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలుగా మనం కూడా జయించి తిరిగి లేస్తాం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఒక్క మాట చెప్పి నేను త్వరగా ముగిస్తున్నాను. చదవండి చివరిగా లోకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచన భాగం. లోకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచన భాగం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఒక తల్లిగారు ఉన్నారు, ఆ తల్లిగారు యొక్క నడుము వంగిపోయింది. ఎన్ని సంవత్సరాలు అమ్మా? చివరి మాట, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతున్న తల్లికి ఎన్ని సంవత్సరాలు? అది 12, ఇది అక్కడేమో 12 సంవత్సరాల ఆ బలహీనత, ఇక్కడ 18 సంవత్సరాలు. అసలు మీరు ఆలోచించండి, ఊహించండి. 18 సంవత్సరాల నుంచి నడువొంగిపోయినటువంటి ఆమె 18 సంవత్సరాల తర్వాత నిలబడగలిగిందంటే ఆమెన్. చెప్పండి ఆమెన్. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే,
ఎందుకు దేవుడి వాక్యాన్ని మనలో వినిపిస్తున్నాడంటే ఈ 18 సంవత్సరాల కాలంలో ఆమె ఎంతైతే స్ట్రగుల్ అయిందో, ఎంతైతే బాధపడిందో, ఎంతైతే ఓర్చుకోగలిగిందో ఆ ఓర్పు నీకుంటే ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు. ఆమె అబ్రహాముకి కుమారులు లేరు, సంతానం లేరు. ఎన్ని సంవత్సరాలు ఓపికతో ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు? దేవుడు అతని పిలిచినప్పుడు 75, దేవుడు అతనికి సంతానం ఇచ్చినప్పుడు 100. 75 నుంచి 100లో నుంచి 70 తీసేయండి, 25. ఆమె 25 సంవత్సరాలు ఎదురు చూసి ఎవరైనా ఎదురు చూస్తారా? అప్పుడేంటండి చూస్తారా? కొత్తగా చర్చిలో అడుగు పెట్టగానే ఇల్లు వచ్చేయాలి, కొత్తగా చర్చిలో ప్రార్థన పెట్టుకోగానే పిల్లలు పుట్టేయాలి, కొత్తగా చర్చిలో అడుగు పెట్టగానే జాబ్ వచ్చేయాలి, కొత్తగా చర్చిలో అడుగు పెట్టగానే అన్నీ పాస్ అయిపోవాలి, కొత్తగా చర్చిలో అడుగు పెట్టగానే అన్నీ వచ్చాయి. ఇదేంటిది? ఇదేంటిది? నువ్వు చర్చికి వచ్చింది దేనికి? పరలోక రాజ్యం వెళ్ళడానికి. ఆమె ఇప్పుడు ఉద్యోగము, సద్యోగం, లేదంటే ఇల్లు, వాకిలి, లేదంటే సంతానం, ఇది ఆయన చిత్తం. ఆయనలో ఉన్నప్పుడు ఇస్తాడు. ఆమె ఒక మాట చెప్పంటారా? ఒక 10th క్లాస్ పాస్ అవ్వాలంటే 10 సంవత్సరాలు చదవాలి. ఇది పాస్ అవుతాడు లేదని చెప్పి ముందే నువ్వు ఊహించేసుకొని 1వ తరగతిలో మానిపించేసావు, కానీ చదవలేడు ఇంకా. ఆమె నువ్వు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అవుతావు. ఆమె నేను ఆ రోజు కూడా అమ్మగారు ఫోన్ చేసినప్పుడు చెప్పా, అమ్మ ఎగ్జామ్కి వెళ్తుంది కదా 4వ తారీఖున పంపించేద్దాం, ఏం పర్లేదులే, 2 గంటలే కదా కూర్చుంటుంది పర్లేదని చెప్పానమ్మా. ఆమె భయపడద్దు దేనికి? దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అప్పుడు కూడా రాసేసేదే కాదు, కొంచెం నొప్పిని భరించలేక కూర్చోలేక. ఇక్కడ నొప్పి అంటే అసలు ఇలా కూర్చోగా నొప్పి వచ్చినప్పుడు అలా భరించగలమా? ఆమె గట్టిగా హల్లెలూయా. మరొక అవకాశం ఉంది, కంగారేం పడద్దు, చక్కగా రాస్తాం. ఆమె నీ చదువు ఏం కాదు. ఆమె హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. శిష్యులకి ఏ చదువైనా ఉందా? ఆమె శిష్యులకి చదువు ఉందా? ఈ రోజుల్లో చదువు అవసరం. శిష్యులకి అప్పుడు చదువు లేదు, ఇప్పుడు చదువు. మీ పిల్లలు చదువు అవసరం. మా పిల్లడే ఏం చదవట్లేదు, మా అనిపించేస్తానండి. వద్దు, ఇలాంటివి వద్దు. దేవునికి స్తోత్రం, చదివించండి. ప్రభువు మీకు ఇచ్చినటువంటి స్తోమతను బట్టి చదివించండి. మరొక మాట చెప్తున్నా, ప్రభువు మీకు ఇచ్చిన స్తోమతను బట్టి చదివించండి. గొప్పలకి వెళ్ళొద్దు, అప్పులు పాలవ్వద్దు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే రేపు ఏప్రిల్ నెల జరిగేటువంటి 21 రోజులు ఉపవాస పండుగలు గొప్పల కోసం పెట్టట్లా. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. గొప్పల కోసం కాదు, ప్రభు నాతో మాట్లాడాడు, అక్కడ సేవకుడు మాట్లాడాడు, వెంటనే విన్నాను, ఇంక వెంటనే పెట్టారంతే. ఆమె దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీని గురించి అమౌంట్ దేవుడు ఎలాగ ఇస్తాడో అని ఇస్తాడు. వచ్చే సేవకులు ఎలాగైనా వస్తారు. ఒక్కళ్ళున్న 2 వాక్యం చెప్పాలి. ఆమె దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఆ 21 రోజుల్లో అందరూ కూడా కుటుంబాల వారిగా రావాలి. ఇంటర్న్షిప్ ఉందనియా, అయిపోద్దనియా, 3 గంటలనియా అనడం కాదు, అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం, గట్టి. శనివారం జీతాలు ఇవ్వాలండి, దేవునికి స్తోత్రం. ఊరెళ్ళానండి, లేట్ అయిపోయిందండి, ఇవన్నీ మానేయండి, దేవునికి స్తోత్రం. అప్పుడు 10th అయిపోతలే. ఆమేన్. అప్పుడు ఎక్కడైనా ఇక్కడే, దేవునికి స్తోత్రం. అప్పుడు మా పవన్ గారికి కూడా ఎగ్జామ్స్ అయిపోతాయి, అందరికీ అయిపోతాయి. అక్క నీకు అయిపోతాయి, ఇంక వచ్చి దర్శనమే దర్శనం. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఓకే, మన్నించండి. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న తల్లిని నా ప్రభు లేవనెత్తాడు. అలాగైతే ఇప్పుడు ఆ చెల్లి ఎన్ని రోజులుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా ఆ బాధను మోస్తుందో, ఆ భార్యను మోస్తుందో, దేవుడు ఆ బిడ్డను ముట్టును గాక, స్వస్థపరచును గాక, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చును గాక, మనమందరం దేవుళ్ళు చక్క ఎదుగుదుము గాక. ఇప్పుడు చెప్పండి, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. దేవునికి స్తోత్రం. మోసపోకడే దేవుడు వెక్కిరింపబడడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం.
కుదరని రోగం ఎన్ని వచ్చినా ఆయన ఖచ్చితంగా లేవనెత్తగలిగిన దేవుడు. ఆయన మీద ఆధారపడదాం. యోబును లేవనెత్తాడు. 18 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి తల్లిగారిని లేవనెత్తాడు. హిజ్కియాను లేవనెత్తాడు. ఇంకా అనేకమైనటువంటి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాడు. అలాగైతే ఈ సహోదరుని కూడా లేవనెత్తును గాక, బలపరచును గాక, ఈ కుటుంబంలో సంతోషం నింపును గాక, దేవుడు ఈ కోడికను ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలాభివృద్ధి జరిగించును గాక. ఆమెను అందరూ మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన నేను చేసి ముగిస్తాను.